హాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వచ్చేసి ఇక్కడే ఉంటుందనేసి వాళ్ళ అమ్మని ఒప్పించాలని చూస్తాడు. సరే నీ ఇష్టం రా, నీ ఇష్టం వచ్చింది చేయరా అంటే, ఇంకొక గ్రాండ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే తన బీచ్ దగ్గరికి వెళ్ళింది, తను ఇక్కడ తీసుకుని వచ్చి నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే, సరే సరే నేను ఎందుకు ఫీల్ అవుతాను, నాకు అలాంటివి ఏం లేదంటే, తను ఎందుకు వెళ్ళిందంటే ఏందో అలోన్గా ఉండాలి అంటే వెళ్ళిందంటే, ఏమైంది ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, నాకు ఇక్కడ చాలా వచ్చి నేర్పించింది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఉండాలని అనిపించలేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు నాకు నువ్వు తోడు ఉన్నావు. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రతికి చూపించాలా, నీ వల్ల నా లైఫ్ మారిపోయింది. నువ్వు అప్పుడు వచ్చి నన్ను కాపాడడం వల్ల ఇప్పుడు నువ్వు నాకు లైఫ్ ఇచ్చినట్టు అయింది. థ్యాంక్ యూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను ఇక్కడ ఏంటో ప్రూవ్ చేసుకొని నేను చదువుకుంటానంటే, కానీ ఇక్కడ నువ్వు కొంత దూరమే ఉంటావు. సో తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, నువ్వేం ఫీల్ అవ్వద్దులే. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలనుకోవడం చాలా ఇది. కానీ నువ్వు కొద్దిగా ఇక్కడ ఉండడం వల్ల టఫ్ అవుతున్నావు, స్ట్రాంగర్ అవుతున్నావు. అది నీకు మంచిగా అవుతుంది. కానీ ఈ ఐలాండ్ నీకు చాలా మంచి ప్లేస్. మన కలిసి స్ట్రాంగ్గా అండ్ స్ట్రాంగర్గా ఉంటాము. నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని చెప్పేసి చెప్తారు. సరే అనేసి ఇంకా ఫ్యాంగు అంతా పిల్లలు చూస్తూ ఉంటుంది. ఇంకా నియాన్ తను. సో నియాన్ వచ్చేసి చూస్తూ ఉంటాడు, తనకి మనీ కడుతూ ఉంటుంది. ఇంకా తినకంటే ఒక రూమ్ ఇచ్చేస్తాడు, తను వేరే రూమ్లో మార్చుకుంటాడు. ఏంటి హెయిర్ కలర్ మార్చేసావంటే, చేంజ్ చేసుకున్నావంటే ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావు అంటే, నేను తింద పనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ ఉంటున్నావు కదా అంటే, సరే సరే అనేసి థ్యాంక్స్ చెప్తుంది. ఫోన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, అది ఫిక్స్ చేసుకుంటే ఇంకా తనకి నెక్ పెయిన్ వస్తుంది కదా, తనకి సంబంధించిన ఒక బ్యాండేజ్ ఉంది. నేను ఇంకా మీకు బర్డెన్ అయిపోయాను, కానీ మనీ ఒకవేళ స్టార్ట్ చేస్తే నేను ఆ తర్వాత మనీ ఇచ్చేస్తాలే, నీకు నువ్వేం ఫీల్ అవ్వదంటే, సరే సరే నువ్వు మనీ ఎప్పుడు ఇస్తాను, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటే, నువ్వు మాకు బర్డెన్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, నువ్వు కూడా మాకు ఫ్యామిలీ లాగానే, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు అప్పు ఏం తీరవలసిన అవసరం లేదు, నువ్వు ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాము, నువ్వు ఇక్కడే ఉండు అనేసి ఇంకా తను తిందేళ్ళేసి అక్కడ రూమ్ క్లీన్ చేసుకొని స్టే చేస్తాడు. ఇంకా తనకి రూమ్ ఇచ్చేసి ఇంకా తను అక్కడి నుంచి ఎలాగైనా ఏమైనా చేద్దాము అనేసి తన లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అవుతుంది, ఇంకంతా తనకి ఆ ప్రపంచం ఇప్పుడు కొత్తగా ఉంటుంది. సో ఇంకా తను రిటర్న్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఫ్యాంగ్ ఉంటుంది కదా, తన పేరు మెంగు వచ్చేసి కాల్ చేసి ఎక్కడికి వెళ్ళావు ఏమి అంటే, నేను ఇలా వచ్చేసాను మా ఆంటీ వాళ్ళ ఊరికి అంటే, ఇంకా తినొచ్చి ఫ్రెండ్ వచ్చేసి తన కోసము నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఎందుకు ఇవంతా చేస్తున్నా, డబ్బులు లేదు కదా అంటే, తను మన దగ్గరే ఉంటుంది ఇంకా చెయ్యాలి కదా, తను బాగా చూసుకోవాలి కదా అంటే, అవునవును నీ షార్ప్ చాలా బాగుంది, స్కార్ఫ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అంటే, అవునవును చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఇది తను నాకు ఆఫర్ చేసింది, నాకు చాలా బాగా నచ్చిందంటే, అవునవును చాలా బాగుంది అంటే, సో ఒకప్పుడు నేనైతే ఇలా పెరగలేదంటే నువ్వు కూడా అలాగే పెంచు అంటే, తను అలా పెంచే అమ్మాయి కాదు. కానీ అప్పుడు నా లైఫ్ చాలా టోటల్ మెస్సీగా ఉంది, 16, 17, 18 years. నేను మీ ఆయనకి నేను వచ్చి నువ్వు తీసుకొని పోవట్లేదు, అలాగే నేను తీసుకొని పోతున్నాను నా సిస్టర్ డాక్టర్కి అంటే, సరే అనేసి ఇంకా తన ఫోక్స్ ఫిక్స్ చేసేసి ఇంకా అందరి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను జాగింగ్ చేసేసి అంతా హెల్ప్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్కన నియాన్ దగ్గర ఎవరో ఒకతను వచ్చేసి, నువ్వు ఎక్కడెందుకు ఇక్కడే పని చేస్తావు, టౌన్కి వచ్చి టౌన్ దగ్గర పని చేయి, నీకు మంచి మనీ వస్తుంది, ఆలోచించు అంటే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను రానురా అని చెప్పేసి ఇంకా తను చెప్తుంటే, ఇంకా ఆ టైంకి అక్కడ ఉంటుంది తను, ఉంటుంది వచ్చి వింటుంది. ఏమైంది, ఏమి నువ్వు అనుకున్నట్టు కాదులే అంటే, సరే సరే అలా కాదు, నువ్వెందుకు నిజంగానే ఇక్కడ కన్నా అక్కడ నుంచి డబ్బులు ఇస్తారు కదా అంటే, వాళ్ళంతా డబ్బులు ఇచ్చినా ఇక్కడి నుంచి వదలను, ఎందుకంటే నాకు ఇప్పుడు కానీ ఫ్యాంగ్ లేకపోతే అప్పుడు నన్ను సేవ్ చేశారు, పొట్టుకు లేకుండా అవస్థ పడుతుంటే తనే సేవ్ చేశారు, మా అమ్మ నాన్న చనిపోయారు, నేను ఎవరో గొడవ పడుతుంటే నన్ను కాపాడి తన దగ్గర తీసుకొని వెళ్ళి తన వర్క్ నేర్పించింది నాకు. సో తను నేను ఎలా మర్చిపోతాను, తన దగ్గర నేను కటింగ్ నేర్చుకున్నాను, అందుకనేసి వాళ్ళంటే నాకు ఇష్టము, వాళ్ళ దగ్గర నుంచి నేను పోను, వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు అనేసి తను చెప్తుంటారు. అవునవును నీకు సేవియరే నాకు సేవియరే అంటే, ఇప్పుడు అర్థమైంది కదా అంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఒక
చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మనీ లేకపోతే ఎలా ఉంటుందో అనేసి. అంటే సరే ఈ విషయం వాళ్ళకి చెప్పొద్దు అంటే, సరే సరే నేను చెప్పనులే పదా అనేసి అంటూ ఉంటారు. నువ్వు ఇక్కడే ఉండు అనేసి. ఇంకా అక్కడ వెళ్తే డబ్బుల కోసం ఎవరో వచ్చింటారు. సో డబ్బులు కట్టమంటే డబ్బులు లేకుండా ఉంటుంది. తన దగ్గర కొద్దిగా డబ్బులు ఉంటుంది, అది పే చేసేసి పంపిస్తారు. అంత లోపల వచ్చి నేను కడతాను మిగిలిన అమౌంట్ అంటే తను కొద్దిగా కడుతుంది. సో ఇప్పుడు కొద్దిగా కట్టు, మీద తొందరగా కట్టు అంటే, నువ్వు ఎందుకు ఇచ్చావు అంటే, పర్వాలేదులే నేను ఇస్తాను అనేసి తను చెప్పేసి తను ఇస్తుంది. సరే సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి పే చేసి వెళ్ళిపోతారు. సో ఎందుకు ఇలా చేసావు అంటే, నేను ఇవ్వాలి కదా, నీకు ఇవ్వలేదు కదా ఎక్స్పెన్సెస్, అది తీసుకో అంటే, సరే ఇంకా ఏంటి ఈ మంత్ చాలా వరకు వచ్చారు కదా స్టూడెంట్స్, మనీ ఎక్కువ అవ్వాలి, ఎందుకు మనీ అనేది ప్రాబ్లం అయింది అనేసి అంటే, ఇంకా తను చక్క మ్యాక్స్ చేస్తూ ఉంటుంది. సో ఇన్కమ్ అయితే బాగానే వచ్చి ఉంటుంది, కానీ ఎందుకు ఇలా అయ్యింది, ఇంకా డబ్బులు ఎందుకు మిగులుతుంది అంటే, ఇంకేమైనా యూజ్ చేశారా అని అడుగుతూ ఉంటే, అంత లోపల తను వస్తుంది. తను వచ్చేసి మనీ ఖర్చు పెట్టేసి ఉంటుంది. తను మెహంజో ఆడుతూ ఉంటుంది కదా, తన మనీ దానికి కట్ చేసేసి ఉంటుంది. సో అది చూసేసి ఇలా వచ్చారమ్మా అంటే, అవునా సరేలే అనేసి ఇంక వెళ్ళిపోతారు. ఇంకా తను వచ్చేసి ఇప్పుడు తెచ్చి ఉంటుంది. సరే సరేలే ఇంక నుంచి అకౌంట్స్ తను చూస్తుందంట. అంటే సరే సరే అంటే నేను చూస్తాను అంటే సరేలే మీరు బాగా చూశారు, బాగా చేశారు, ఇంత ప్రాఫిట్ వచ్చినా మీరు చాలా సర్దుకుపోతున్నారంటే, అలా కాదు నేను బ్లేమ్ చేయట్లేదు, నేను వేస్ట్ చేయట్లేదు, సరే సరే మీకు మంచి ఫుడ్ వండి పెడతాను అనేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా తిని వచ్చేసి ఇంకా కొన్ని జాబ్లు కావాలనేసి వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఫుడ్ కోసం చూస్తుంటారు. సో నాకు ఒక హెల్ప్ ఉంది, నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను అంటే, సరే అనేసి వాళ్ళు ఒప్పిస్తాం అనేసి వాళ్ళ అమ్మకు చెప్తారు. ఇక్కడ నేను ఒక బిజినెస్ చేద్దాము అనుకుంటున్నాను, ఇప్పుడు ఎలాగో ఇది చేస్తున్నారు కదా బార్బరు, సో నేను కూడా అది కొద్దిగా ప్రమోట్ చేస్తాను, ఆ తర్వాత చూద్దాము, నేను కూడా హ్యాపీగా ఉంటాను, నాకు కొద్దిగా వర్క్ ఉంటుంది అంటే, సరే సరేలే అనేసి తనంతా చూస్తూ ఉంటుంది. అంటే దేనికి ఎంత అనేసి ఇంకో పక్క తినొచ్చేసి వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. తిన హెయిర్కి సంబంధించిన సలోన్ ఉంటుంది కదా, అలా ఎలా జరుగుతుంది, కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అవంతా చూసుకొని ఉంటారు. సో అలా చేయాలంటే కొద్ది క్యాంప్గా మోడల్స్ కావాలి కదా, మోడల్స్ ఎలా అనేసి ఇంకా ఈ ఊకి చూపిస్తుంది. సో చాలా బాగుంది, ఇంతకి ఇంత అవుతుంది అంటే, సో ఇప్పుడు మనకి కావాలంటే మోడల్స్ కావాలి కదా అంటే, ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్, ఆంటీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళంటే, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అంటే, ఒప్పిస్తాలే ఫీల్ అవ్వద్దు అంటారు. సరేలే అనేసి నీ ఇష్టము ట్రై చెయ్యి అనేసి ఇంకా తను సపోర్ట్ చేస్తారు. ఇంకా నియాన్ కూడా ఉంటాడు కదా, నియాన్కి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో సరే అనేసి అలా ఏమవుతుంది ఏమి అనేసి తను హ్యాపీగా చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఆంటీ కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను ఏదో చేయాలనుకుంటుంది, తనకి సపోర్ట్ చేయాలి కదా, తనకి నేను సపోర్ట్ చేస్తాను, తను ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి చేస్తుంది, మనం హ్యాపీగా ఉంటాము అంటే, సరే సరేలే అనేసి ఇంకా వాళ్ళంతా యూత్ గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా నైట్ అవుతుంది, ఏమైంది ఏమి అంటే, మోడల్స్ కావాలి అనేసి అడుగుతుంది వాళ్ళని పోయి. మేము ఎక్కడ చేస్తామమ్మా అంటే, నిజంగానే మీకు బాగా చేపిస్తాను, ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే తప్పు ఏముంది అనేసి వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఈ ఐలాండ్ అంతా మంచిగా ఉంటారు అంటే, అవునా సరే సరే ఫొటోస్ని ఇలా మారుస్తాను, ఒక్కసారి ట్రై చేయండి, ఆ తర్వాత కస్టమర్స్ మీకే వచ్చేసి మాకు ఈ హెయిర్ స్టైల్ కావాలి, ఈ హెయిర్ స్టైల్ కావాలంటారు, తప్పు ఏముందంటే అవునవును అనేసి అక్కడ ఉండే అతను కూడా మీరు 3 లైక్ స్టార్స్ అవుతారు ఈ కంపెనీ ఐలాండ్లో అంటే, అవునవును అనేసి వాళ్ళు రెడీ చేయాలి అనుకుంటారు. ఇంకా తినొచ్చేసి వచ్చేసి, సో నేను ఒప్పించాను, సో కెమెరా కావాలి, మంచి కెమెరామెన్ కావాలంటే, సో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా తను తీసుకొని వస్తాను అంటే, సరే సరే అనేసి తను చెప్తాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.